హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ డాక్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో హ్యూమన్ నర్వస్ సిస్టమ్ గురించి చూద్దాము. నర్వస్ సిస్టమ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే సెల్ న్యూరాన్ కదా. బట్ ఎగ్జాక్ట్గా న్యూరాన్ అంటే ఏంటి, నర్వస్ సిస్టమ్ యాజ్ ఏ హోల్ ఎలా ఫంక్షన్ చేస్తుందని తెలుసుకొని ఆ తర్వాత న్యూరాన్ స్ట్రక్చర్ గురించి చూద్దాము. ముందు ఫంక్షన్స్, ఇక్కడ 2 ఫంక్షన్స్ రాశాను, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఒకటి కోఆర్డినేషన్ అండ్ ఒకటి ఇంటిగ్రేషన్. ఆల్రెడీ డెఫినేషన్ ఇక్కడ రాశాను, బట్ ఇది అర్థం అవడం కొంచెం కాంప్లెక్స్, ఎందుకంటే 2 సిమిలర్ డెఫినేషన్స్ కాబట్టి. కోఆర్డినేషన్ అంటే 2 or more ఆర్గాన్స్, అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ ఇంటరాక్ట్ అయ్యి అండ్ కాంప్లిమెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి. ఇతను ఒక పిఎం అంటే ప్రాజెక్ట్ మేనేజర్. ఇతను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుందాం. ఇతను ఏం చేస్తాడంటే 3 డిఫరెంట్ టీమ్స్ని హైర్ చేసుకుంటాడు. ఒకటి డిజైనింగ్, ఒకటి మార్కెటింగ్, ఒకటి ఫైనాన్సింగ్ అనుకుందాం. ఈ 3 డిఫరెంట్ సిస్టమ్స్, కానీ మూడింటిని హైర్ చేసుకొని ఒక్క ప్రోడక్ట్ని తీసుకురావడానికి వీళ్ళేమో డిజైనింగ్ వాళ్ళు ఒక విజువల్ వీడియోస్, ఫొటోస్ అట్లా ఇస్తే, మార్కెటింగ్ వాళ్ళు బయట క్యాంపెయిన్స్ చేసి ఎక్స్పోజర్ కోసం, ఫైనాన్సింగ్ వాళ్ళు మనీ, బడ్జెట్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఫైనల్గా ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఇవి డిఫరెంట్ సిస్టమ్. సేమ్ అలాగే డిఫరెంట్ ఆర్గాన్స్ కలిసి ఒక్కదానితో ఒకటి ఆర్గనైజ్ చేసుకొని ఫైనల్గా బాడీకి హెల్ప్ చేస్తున్నాయి, కోఆర్డినేట్ చేస్తున్నాయి ఒకదానికొకటి. సో దాన్ని మనం కోఆర్డినేషన్ అంటాం. ఇంటిగ్రేషన్ ఎలా అంటే కైండ్ ఆఫ్ గ్రూప్ ప్రజెంటేషన్. ఇప్పుడు గ్రూప్లో 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఒక గ్రూప్ ప్రజెంటేషన్ ఉంది. గ్రూప్ అందరికీ ఒకటే పీపీటీ ఒకటేసారి ప్రజెంట్ చేయాలి. బట్ ఇందులో 10 ఇండివిజువల్స్ వాళ్ళ వర్క్ పెడతారు. బట్ దేనికోసం? గ్రూప్ కోసం, యాజ్ ఏ యూనిట్గా. ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం. ప్రాసెస్ విచ్ మేక్స్ 2 or more టు వర్క్ యాజ్ ఫంక్షనల్ యూనిట్ ఇన్ హార్మోనీ. సో మెయిన్గా నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ ఏంటంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. మన బాడీని కంట్రోల్ చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తుంది. ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, జస్ట్ హార్ట్ ఒక ప్లేస్లో ఉంటుంది, లివర్ ఒక ప్లేస్లో ఉంటుంది. మనం ఇప్పుడు సపోజ్ హార్ట్ గురించి చదవాలంటే మహా అయితే హార్ట్ గురించి చదువుతాం, లేదా ఇంకా బయటికి వెళ్ళే బ్లడ్ వెసల్స్ గురించి చదువుతాము. ఇంకా కావాలంటే హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ గురించి చదువుతాం. బట్ వీఆర్ డన్. కిడ్నీ చదవాలనుకోండి, కిడ్నీస్ చదువుతాము, తర్వాత యూరిటర్ చదువుతాము, యూరినరీ బ్లాడర్ చదువుతాము, యురేత్ర చదువుతాం, వీఆర్ డన్. అయిపోయింది. నెఫ్రాన్ అంటే కిడ్నీ, యూరినరీ సిస్టమ్. బట్ నర్వస్ సిస్టమ్ ఎంత కాంప్లెక్స్ అంటే ఇట్స్ ఎ నెట్వర్క్ లాగా ఎంటైర్ బాడీలో. మీరు స్ట్రోక్ పేషెంట్స్లో చూస్తే ఎక్కడో బ్రెయిన్లో క్లాట్ వచ్చి బ్లీడ్ అయితే ఒక సైడ్ బాడీ మొత్తం పడిపోయిన వాళ్ళని చూసుంటారు. హ్యాండ్స్ అంటే మోటార్ ఫంక్షన్ అంతా పోతుంది అనమాట. ఎందుకు పోతుంది? బ్రెయిన్లో కదా అయింది. మజిల్స్కి ఏమైంది అంటే మన ప్రతి మజిల్ నర్వ్స్తో ఇన్నర్వేట్ అయి ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా అన్నిటితో కోఆర్డినేట్ చేసి మనం మూవ్ అవ్వాలన్నా, ఇప్పుడు వేడి టీ పట్టుకున్నాం, మనం వెంటనే చేయి తీసేయాలన్నా కూడా నర్వస్ సిస్టమ్ పనిచేయాలి. లేకపోతే స్పర్శ కూడా తెలియదు మనకి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చాలా హైట్ నుంచి వెనక్కి పడిన వాళ్ళని చూస్తే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే ఎక్కడైతే ఇంజురీ అయిందో ఆ లెవెల్ నుంచి కిందంతా ఏం స్పర్శ తెలియకుండా ఉంటుంది. సో ఇట్స్ దాట్ ఇంపార్టెంట్ నర్వస్ సిస్టమ్. అండ్ మనం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మాట్లాడుకునేటప్పుడు ఎన్సీఆర్టీలో కానీ లేదా అట్ ఎనీ ఫేజ్ ఆఫ్ లైఫ్ మనం ఈ 2 సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒకటి నర్వస్, ఒకటి ఎండోక్రైన్. నర్వస్ సిస్టమ్ ఎట్లా అంటే ఎలక్ట్రిసిటీ కైండ్ ఆఫ్ ఫాస్ట్గా పనిచేస్తుంది అండ్ హైలీ ప్రిసైజ్. ఇప్పుడు వేడి టీ పట్టుకున్నావు, నువ్వు హైలీ ప్రిసైజ్ అండ్ ఫాస్ట్గా లేకపోతే, ఇప్పుడు నువ్వు టీ గ్లాస్ పట్టుకున్న ఒక గంటకు రెస్పాండ్ అయింది అనుకో బ్రెయిన్, నువ్వు గంట సేపు అంతే పట్టుకొని ఉన్నావు అనుకో, మజిల్ని మూవ్ చేయకుండా, ఏమవుతుంది? కాలుతుంది కదా. సో ఇట్ కాంట్ బి స్లో. నర్వస్ సిస్టమ్ అంటేనే ఫాస్ట్ ఉంటుంది, హైలీ ప్రిసైజ్ ఉంటుంది. వేరేస్ ఎండోక్రైన్ సిస్టమ్ లైక్ థైరాయిడ్ గ్లాండ్స్. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ వల్ల వచ్చే హార్మోన్స్తో ఎంటైర్ బాడీ మెటబాలిజం డిపెండ్ అయి ఉంటుంది. వేరియస్ గ్లాండ్స్ ఉంటాయి మన బాడీలో, స్ట్రెస్ హార్మోన్స్ కానీ వేరియస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. బట్ ఇది స్లోగా పనిచేస్తుంది అండ్ ఒకసారి హార్మోన్ రిలీజ్ అయితే బాడీలో ఉంటుంది కాబట్టి సో ఇది లాంగ్ లాస్టింగ్ అనమాట. సో ఇది బేసిక్ డిఫరెన్స్. మనకి ఎన్సీఆర్టీలో చూసుకుంటే 2 డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అండ్ కెమికల్ అండ్ సపరేట్గా. సో ఫస్ట్ మనం నర్వస్ సిస్టమ్ గురించి చూద్దాం. యాజ్ చెప్పినట్టు కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ అనమాట. అండ్ హైలీ స్పెషలైజ్ సెల్స్ వచ్చేసి న్యూరాన్స్. అంటే నర్వస్ సిస్టమ్ అనగానే న్యూరాన్స్ ఒక్కటే ఉంటాయని కాదు, బట్ న్యూరాన్స్ అనేవి హైలీ స్పెషలైజ్ సెల్స్. అంటే నర్వస్ సిస్టంలో ఏమైనా పని జరుగుతుందంటే అది న్యూరాన్స్ వల్ల జరుగుతుంది. మిగతా సెల్స్ అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటాయి, తర్వాత మనం చూస్తాము. అండ్ బేసిక్గా ఎట్లా జరుగుతుంది అంటే, నేను ఇప్పుడు టీ గ్లాస్, మనం ఒక వేడి టీ గ్లాస్ ఉందనుకుందాం. ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్, సో నెవర్ మైండ్. ఇది ఒక వేడి టీ గ్లాస్ అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు మీరు హ్యాండ్తో టచ్ చేయగానే అక్కడ టచ్ రిసెప్టార్స్
మన బాడీలో టెంపరేచర్, టచ్, ప్రెషర్ ఇట్లా రిసెప్టార్స్ ఉంటాయి, లేదా స్కిన్ అనుకోండి సింపుల్గా. ఇది సెన్సరీ ఆర్గాన్ కిందకు వస్తుంది, ఓకేనా. ఇది సెన్సరీ ఆర్గాన్ కిందకు వస్తుంది. అండ్ మన స్కిన్కి సెన్సరీ ఫైబర్స్ ఇన్నర్వేట్ అయి ఉంటాయి. ఆ ఫైబర్స్ ద్వారా బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బ్రెయిన్ అనే కాదు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం చూస్తాము. ఫర్ నౌ అది గుర్తుపెట్టుకోండి. అండ్ సిఎన్ఎస్ ప్రాసెస్ చేసుకొని మోటార్ ఫైబర్స్ ద్వారా వెంటనే చేతికి రిమూవ్ అనే సిగ్నల్ ఇస్తే వెంటనే మజిల్స్, మన చేతికి ఏవైతే మజిల్స్ ఉన్నాయో వాటికి మోటార్ కమాండ్స్ రావడం వల్ల చేయి వెనక్కి తీస్తామన్నమాట. సో అది రెస్పాన్స్ కింద చెప్పుకుంటాం అండ్ మోటార్ ఆర్గాన్ కింద చెప్పుకుంటాం. సో 3 బేసిక్ ఫంక్షన్స్ ఏంటంటే, ఒకటి సెన్సరీ ఇన్పుట్ని రిసీవ్ చేసుకుంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే నర్వస్ సిస్టమ్, అండ్ ప్రాసెస్ చేసుకుంటుంది ఇన్పుట్ని. అండ్ ఆ స్టిములై అంటే ఏంటంటే ఇది ఏదైతే హాట్ అట్లా ఇన్ఫర్మేషన్ స్టిములై, దాన్ని మోటార్ కమాండ్స్ రూపంలో ట్రాన్స్మిట్ చేసి యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ ఇప్పుడు పాము కనిపించింది, కళ్ళు చూస్తాయి ఫస్ట్. సో అవి సెన్స్ ఆర్గాన్స్, కళ్ళు, ఓకేనా. సో ఆప్టిక్ నర్వ్ ఉంటుంది కదా కంటికి ఇన్నర్వేషన్. ఆప్టిక్ నర్వ్ ద్వారా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పాస్ అవుతుంది. అండ్ బ్రెయిన్ నుంచి ఏమవుతుంది, మోటార్ మన కాళ్ళకి పరిగెత్తు అని చెప్తుంది అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ మనం చూసుకుంటే వర్టిబ్రేట్స్ అట్లా ఉంటాయి కదా. స్టార్టింగ్లో బాడీ సింగిల్ సెల్ ఉండి హ్యూమన్స్కి వచ్చేసరికి బాగా అడ్వాన్స్డ్ అయిపోయి అట్లా ఉంటాయి కదా. సో ఇన్ ద సేమ్ వే స్పాంజెస్లో అసలు న్యూరాన్సే లేవు. అండ్ హైడ్రాకి వచ్చేసరికి న్యూరాన్స్ ఉన్నాయి, బట్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి, ఒక నెట్వర్క్ లాగా ఉన్నాయి. ప్లెనారియాలోకి వచ్చేసరికి 2 నర్వ్ కార్డ్స్ ఉన్నాయి. ఇలాగా 2 నర్వ్ కార్డ్స్ జాయిన్ అయ్యి ఒక రుడిమెంటరీ బ్రెయిన్, నాట్ ఎగ్జాక్ట్లీ ఫంక్షనల్ బ్రెయిన్ అని చెప్పడం, బట్ రుడిమెంటరీగా బ్రెయిన్ ఫామ్ అయి ఉంది. ఎర్త్ వామ్లో చూసుకుంటే కొంచెం ఎవాల్వ్ అయ్యి సెగ్మెంటల్ గ్యాంగ్లియా నర్వ్స్ ఉన్నాయి. అండ్ ఇన్సెక్ట్స్లో వచ్చేసి బ్రెయిన్ కనిపిస్తుంది ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాంగ్లియా నర్వ్స్ ఉన్నాయి. అండ్ వర్టిబ్రేట్స్లో వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇంకా అడ్వాన్స్ అయింది. అండ్ హ్యూమన్స్ ఆర్ ద మోస్ట్ కాంప్లెక్స్ నర్వస్ సిస్టమ్ ఉన్న ఆర్గానిజమ్స్ అనమాట. సో దాట్స్ ఇట్. అండ్ నర్వస్ సిస్టమ్ గురించి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే, ఈ మిడిల్లో ఉన్నాయి కదా పింక్ కలర్లో, సెంట్రల్గా ఉన్నదాన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ ఏమో స్కల్, మీరు ఎప్పుడైనా మీ తలను పట్టుకుంటే గట్టిగా బోన్స్, స్కల్ పుర్ర అంటారు కదా, వేరియస్ బోన్స్, టెంపోరల్ బోన్స్, ఫ్రంటల్ బోన్స్, ఫేషియల్ బోన్స్, ఇట్లా అన్నీ కలిపి ఒక స్కల్ అనే స్ట్రక్చర్ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ స్పైనల్ కార్డ్స్ వచ్చేసి వర్టిబ్రా. ఇప్పుడు మీరు వీపుని ఇట్లా వెనకాల పట్టుకుంటే మీకు డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ తగలదు, బోన్స్ తగులుతాయి, వర్టిబ్రా అంటాం వాటిని. ఆ వర్టిబ్రా మధ్యలో ఇట్లా అన్ని వర్టిబ్రా ఒకదాని మీద ఒకటి పెడితే మధ్యలో వర్టిబ్రల్ కాలం స్పేస్ వస్తుంది. ఆ కాలంలో వర్టిబ్రల్ కాలంలో స్పైనల్ కార్డ్ రన్ అవుతూ ఉంటుంది. సో సెంట్రల్ వచ్చేసరికి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ ఏమో స్కల్ ప్రొటెక్ట్ చేస్తుంది, వర్టిబ్రా ఏమో స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇది బ్రెయిన్ కదా, చుట్టూ ఉండే బోన్స్ స్కల్, ఇదంతా స్కల్ బోన్. అండ్ ఇది స్పైనల్ కార్డ్ కదా, ఇవన్నీ ఏంటి, వర్టిబ్రా, బోన్స్ అన్నీ వర్టిబ్రా. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కూడా ఉంది. 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి సెంట్రల్, ఒకటి పెరిఫెరల్. పెరిఫెరల్ అంటే ఏంటంటే సిఎన్ఎస్ నుంచే స్టార్ట్ అయ్యి సెంట్రల్గా స్టార్ట్ అయ్యి ఇగొచ్చుండేవి బ్రాంచెస్ లాగా పక్కకి వెళ్ళడం, పెరిఫెరల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం. బట్ సిఎన్ఎస్ నుంచే వచ్చాయి కదా. సిఎన్ఎస్ అంటే ఏంటి, ఒకటి బ్రెయిన్, ఒకటి స్పైనల్ కార్డ్. బ్రెయిన్ నుంచి వస్తే క్రేనియల్ నర్వ్స్ అన్నాము, స్పైనల్ కార్డ్ నుంచి వస్తే స్పైనల్ నర్వ్స్ అన్నాము. ఇక్కడ చూడండి, ఇది బ్రెయిన్ కదా, బ్రెయిన్ నుంచి ఇవి చూస్తే ఇవన్నీ నర్వ్స్ అనమాట. సో క్రీనియల్ నెంబర్ 2, 3, 4, 5, 9, 10, 7 ఈ నర్వ్స్ అనమాట. ఇది 5th నర్వ్, ఇది 7th నర్వ్, ఇది 9th నర్వ్, ఇది 6th నర్వ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నర్వ్స్ అనమాట. నర్వ్స్ బ్రెయిన్ నుంచి వచ్చాయి. ఎన్ని ఉన్నాయంటే 12 పెయిర్స్ ఉన్నాయి. ఇటు నుంచి ఒక 12, ఇటు నుంచి ఒక 12 పెయిర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది నేమ్స్తో సహా. అండ్ అలాగే స్పైనల్ కార్డ్ నుంచి, ఇప్పుడు ఇది స్పైనల్ కార్డ్ కదా, ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందకు వస్తుంది. బట్ దీని పక్క నుంచి ఇట్లా బయటకు వస్తున్నాయి కదా, ఇది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కిందకు వస్తాయి ఈ నర్వ్స్ అన్నీ, ఓకేనా. సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ మనం సప్లై బేస్డ్గా 2 టైప్స్గా చెప్పుకుంటాం. ఒకటి సొమాటిక్, ఒకటి అటానమిక్. సొమాటిక్ అంటే స్కెలిటల్ మజిల్స్కి సప్లై ఉండేవి. ఇప్పుడు నువ్వు చెయ్యి మూవ్ చేయాలన్నా ఆ ఇన్నర్వేషన్ కానీ, ఆ స్కెలిటల్ మజిల్స్ అంటే మూవ్మెంట్కి హెల్ప్ చేసే మజిల్స్ అన్ని, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, ఏవైనా వాటన్నిటికీ సప్లై చేయబడి ఉన్న పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని సొమాటిక్ అంటాము. ఎటానమీ అంటే ఏంటి, దాని అంతటా అది వర్క్ చేసుకుంది. ఇప్పుడు హార్ట్ ఉంది, హార్ట్కి నువ్వు లబ్డప్ అని కొట్టుకో, నాకు బ్రేకప్ అయింది ఆగిపో అంటే ఆగిపోదు కదా అది. సో ఇన్వాలంటరీగా కంట్రోల్ అవుతూ ఉంటుంది నీ కమాండ్స్ లేకుండానే. సో అలాంటి వాటికి ఎటానమిక్ నర్వస్ సిస్టమ్
ఇన్నర్వేషన్ ఉంటుంది. అండ్ ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సింపాథెటిక్, ఒకటి పారాసింపాథిక్. ఈ 2 ఆపోజిట్ రన్ అవుతూ ఉంటాయి. ఒకటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హార్ట్ రేట్ పెంచితే ఇంకొకటి హార్ట్ రేట్ తగ్గిస్తూ ఉంటుంది. ఇట్లా అన్నీ ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట. అండ్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ చూసుకుంటే నర్వ్ ఫైబర్స్ 2 టైప్స్. ఒకటి ఎఫరెంట్, ఒకటి ఇఫరెంట్. ఎఫరెంట్ అంటే టిష్యూ ఆర్ ఆర్గాన్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ట్రావెల్ చేసే ఫైబర్స్. లైక్ ఇవి సెన్సరీ, మనం ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ ఇదనమాట. టిష్యూ నుంచి ఆర్గాన్ నుంచి బ్రెయిన్కి ట్రావెల్ చేసేవి ఇవి సెన్సరీ ఫైబర్స్ కదా, వీటిని ఎఫరెంట్ అంటాము. వీటిని ఇఫరెంట్ అంటాము. సో అదే ఇక్కడ కొంచెం డీటెయిల్గా రాశాను. ఇది సిఎన్ఎస్ నుంచి టిష్యూకి వచ్చేదాన్ని మోటార్ అంటాము. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక ఆర్గాన్ నుంచి సిఎన్ఎస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, సిఎన్ఎస్ నుంచి మోటార్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒక మజిల్కి లేదా ఆర్గాన్కి వెళ్తుంది. దీన్ని సెన్సరీ అంటాం, దీన్ని మోటార్ అంటాం, దీన్ని ఎఫరెంట్ అంటాం, ఇంకొన్నేం దీన్ని ఇఫరెంట్ అంటాం. సో దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇది చూద్దాము. బట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇంతకుముందు చెప్పాను నర్వస్ సిస్టమ్ అంటే న్యూరాన్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. అంటే నర్వస్ సిస్టమ్ పనిచేస్తుందంటే న్యూరాన్స్ వర్క్ అది. బట్ దేర్ ఆర్ అదర్ సెల్స్ లైక్ గ్లియల్ సెల్స్, ఇక్కడ కనిపిస్తుందా వేరే సెల్, ఇలా వేరే సెల్స్ కూడా ఉంటాయి. ఆలిగోడెండ్రోసైట్స్ అని, ష్వాన్ సెల్స్ అని. బట్ అవి ఏం చేస్తాయంటే ఈ న్యూరాన్కి సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైలిన్ షీత్ ఉంది కదా, ఈ మైలిన్ షీత్ని తయారు చేయడం సెంట్రల్ నర్వస్ సిస్టంలో అయితే ఆలిగోడెండ్రోసైట్స్ చేస్తాయి. పిఎన్ఎస్లో అయితే అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో అయితే ష్వాన్ సెల్స్ చేస్తాయి. అట్లా సపోర్టింగ్ సెల్స్ అనమాట గ్లియల్ సెల్స్ అనేవి. అవి ఏం చేస్తాయంటే ఈ న్యూరాన్ సెల్స్కి సపోర్ట్ చేస్తాయి. బట్ మేజర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఏంటి? న్యూరాన్. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం న్యూరాన్ స్ట్రక్చర్ డీటెయిల్గా చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్